ఫెయిర్ అండ్ లవ్లీ 1971 లో హిందుస్థాన్ యూనిలివర్ ద్వారా లాంచ్ అయింది. ఇది ఇండియాలో స్కిన్ వైటనింగ్ మార్కెట్ లో చాలా పెద్ద బ్రాండ్. ఇది 2006 లో మెయిన్లీ 50-70% వరకు మార్కెట్ వాల్యూ ఉంది. ఈ ఫెయిర్నెస్ క్రీమ్ మెయిన్లీ గర్ల్స్ ని టార్గెట్ చేసింది. వాళ్ళ యాడ్స్ లో డార్క్ స్కిన్ ని అగ్లీగా చూపిస్తూ ఫెయిర్ స్కిన్ ని బ్యూటీగా చూపిస్తుంది. ఇలాంటి మెసేజ్ వల్ల చాలా మంది డార్క్ స్కిన్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గింది. సొసైటీలో ఆల్రెడీ ఉన్న ఈ కలరిజం ని ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా పెంచింది. ఫెయిర్ అంటే సక్సెస్, లవ్, బ్యూటీ అని బ్రెయిన్ వాష్ చేసింది. ఇలాంటి రేసిజం యాడ్స్ వల్ల బ్లాక్ లైవ్స్ మూవ్మెంట్ వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అయింది. Change.org లో 13,000+ మెంబర్స్ ఇలాంటి యాడ్స్ ని బ్యాన్ చేయాలని సైన్ చేశారు. ఇలాంటి ప్రెజర్ వల్ల హిందుస్థాన్ యూనిలివర్ ఫెయిర్ అనే వర్డ్ ని తొలగించి గ్లో అనే వర్డ్ గా మార్చింది. మార్కెట్ లోకి రీబ్రాండింగ్ చేసింది. ప్రొడక్ట్స్ సేమ్ ఉంది, స్కిన్ లైటనింగ్ ప్రామిస్ కూడా సేమ్ ఉంది. ఫెయిర్ అనే వర్డ్ మార్చి గ్లో అనే వర్డ్ తో కవర్ చేశారు అంతే. చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ ఈ ఫెయిర్ అండ్ లవ్లీని ప్రమోట్ చేశారు. అండ్ తమన్నా గారు కూడా ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే ఆవిడ బై బర్తే ఫెయిర్ స్కిన్. ఆ యాడ్ లో తమన్నా గారిని డార్క్ స్కిన్ గా చూపించి అగ్లీగా ఉందని చెప్పి తర్వాత ఆవిడ ఒరిజినల్ స్కిన్ ని చూపించి ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ రేసిజం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ చూసుకుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి ప్రమోషనే చేస్తున్నారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ పెట్టి చాలా మ్యానిపులేషన్ చేస్తున్నారు. డార్క్ ఈస్ అగ్లీ, వైట్ ఈస్ బ్యూటీ అని. కానీ ఇది స్టార్ట్ అయింది ఫెయిర్ అండ్ లవ్లీ తోనే. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసి చాలా బ్రెయిన్ వాష్ చేశారు. అదే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఇలా వైట్ గా ఉంటేనే బ్యూటీ అని చాలా మంది వాళ్ళ స్కిన్ టోన్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండట్లేదు. కానీ సైన్స్ ప్రకారం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి యూవీ రేస్ నుంచి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందంట. 2018 లో జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ స్టడీలో డార్కర్ స్కిన్ ఉన్న వాళ్ళకి 60% వరకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లెస్ గా ఉందని ప్రూవ్ అయింది.